నమస్తే, వెల్కమ్ టు జీటీవీ మీడియా. నేను మీ అంజీ. మున్సిపల్ ఎలక్షన్స్ ప్రచారాలు కూడా జోరుగా సాగుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారాలు జరుగుతున్నాయి. అలాగే మనం నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నాం. ఎండవేట్ల ఇంతకుముందు గ్రామం, ఇది మున్సిపల్లో కలిసింది. మున్సిపల్ నుంచి అన్నగారు నిలబడ్డారు. అయితే గతంలో ఎట్లా ఉండే, ప్రస్తుతం ఎట్లా ఉంది సిచ్యువేషన్ అనేది అన్నతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. అయితే ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ మొదలయ్యాయి. ఇప్పుడు మున్సిపల్ అయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే మున్సిపల్ అయింది. అప్పుడు ఎలాంటి అభివృద్ధి పనులు జరిగినాయి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏం చేశారు? మేము గత మా మున్సిపాలిటీ కాకముందు మా గ్రామం ఉన్నాక కూడా గత ముందు ఎంపీటీసీ ఉంటుంటేనే ఫస్ట్లో మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఉన్నా. మార్కెట్ కమిటీ డైరెక్టర్గా ఉండి కూడా నేను మార్కెటింగ్ నిధులు, ఈఎంసీ నిధులు అని చెప్పి తెచ్చి సీసీ రోడ్లు అవన్నీ వేయించడం జరిగింది, పని చేయడం జరిగింది. దాని తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం పోయి గత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నేను ఎంపీటీసీ అయినా. కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా నాకు ఎలాంటి నిధులు లేకున్నా కూడా నా శక్తిలో కొట్లాడి నేను ఈ గ్రామంలో తెలుగుల మత్స్య కార్మికుల కమ్యూనిటీ వాళ్ళు కట్టించిన, యాదవుల కమ్యూనిటీ వాళ్ళు కట్టించిన, ఎస్సీల కమ్యూనిటీ వాళ్ళు కట్టించిన నాకు నా తెలివితో నేను ముందడుగు వేసుకొని రాజ్యసభ కానీ ఎంపీలతోని కానీ అందరితోని సన్నిహితంగా ఉండి మా నాగన్ జనార్దన్ రెడ్డి ఆశీర్వాదంతో నేను ఇన్ని పనులు చేయగలిగిన. ఇప్పుడు మున్సిపాలిటీ అయినాక కూడా నాకు మున్సిపాలిటీ నిధులు మన గ్రామాలలో మనం ప్రజల టెక్స్లు కట్టిన నిధులు అవన్నీ జమ అవుతాయి. మన నిధుల కొరకు మనం కొట్లాడి ఏ రకంగా తేవాలనో ఆ శక్తి నాకుంది. ఆ శక్తి సాధించి నేను మన గ్రామాన్ని ఒకటో వార్డును అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నానని కోరుకుంటున్నాను. గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు ఓటేస్తే మనకి ఎలాంటి డెవలప్మెంట్ జరగదు అనేది ఒక ఆలోచనలో చాలా మందిలో ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఏం చెప్పదలుచుకుంటున్నారు? వాళ్ళు మస్తు మాట్లాడతారు. ఇక్కడ మనకు పదవి కౌన్సిలర్ అయినామనుకో మన వాట మనకు ఉంటుంది. మనం ఏం చేయాలన్నా మన వాట మనం మున్సిపాలిటీలో మీటింగ్లో కూర్చున్నప్పుడు నా గ్రామానికి అభివృద్ధి కొరకు ఏందనేది చేయాలని చెప్పి నేను నా గలమిచ్చి మాట్లాడి ఆ డబ్బులు ఏమున్నా నేను పెట్టి డెవలప్ చేయడానికి కూడా నాకు శక్తి ఉంది. ఆ శక్తి లేకుండా ఉన్న వ్యక్తిని అయితే కాను. నేను ఎప్పుడు కూడా ఏదున్నా ఒంటరి ఉన్నా కొట్లాడి పనిచేసిన వ్యక్తిని. మీరు టీడీపీ హాయం నుంచి చెప్తున్నారు అంటే దగ్గర 20-30 ఏళ్ళ రాజకీయ ఎక్స్పీరియన్స్ ఉంది. నాకు తెలుగుదేశం ప్రభుత్వం నుండి కూడా నేను రాజకీయంగా ఉన్నా. కొంతకాలం గ్రామంలో వాటర్ షెడ్ కమిటీలో పనిచేసిన, మళ్ళీ మార్కెటింగ్ కమిటీలో డైరెక్టర్ చేసిన, తర్వాత మళ్ళీ ఎంపీటీసీగా చేసి నేను నాగన్ జనార్దన్ రెడ్డి వెంటనే ఇంతవరకు ఆయన ఎమ్మడే వండుకుంటూ మొన్న ఆయన బీఆర్ఎస్ పార్టీలకు పోయినాక కూడా నాగన్ జనార్దన్ రెడ్డి ఎమ్మడే నేను బీఆర్ఎస్ పార్టీలకు పోయినా. ఎంతమంది ఎక్కడ చెప్పినా నాకు ఉన్నది ఒక గురువు, ఆ గురువు ఎమ్మడే నేను ఉంటా కానీ ఎక్కడ నేను తప్పుడు అడిగేయను రానని చెప్పడం జరిగింది. నా జీవితం ఉన్నంత వరకు ఆయన ఎమ్మడే ఉంటా అని చెప్పిన. ఆయన ఎమ్మడే బీఆర్ఎస్లోకి వచ్చిన. ఆయన ఎమ్మడే నాకు మర్రి జనార్దన్ రెడ్డి గుర్తించి నాకు బీఫామ్ ఇచ్చిండు. ఆయనకు ఫస్ట్ నుండి ఉన్న కార్యకర్తలకు కూడా సమాధానించి ఆయన పెద్ద మంచి ఎమ్మడి ఆ రకంగా ఉన్నాడు, ఆయనకు ఇస్తే బాగుంటుందని చెప్పి నాకు టికెట్ ఇచ్చడం జరిగింది. ఆయన వర్గం కూడా నాకు మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తున్నారు. నన్ను గెలిపించుకొని పోయి మర్రి జనార్దన్ రెడ్డి పెడతారు. మర్రి జనార్దన్ రెడ్డి ఇప్పుడు నాగన్ జనార్దన్ రెడ్డి ఎమ్మడి ఏలాగైతే ఉన్నానో మరీ చేసే అభివృద్ధులు కూడా మంచిగా ఉన్నాయి. మర్రి జనార్దన్ రెడ్డి చేసే పనులు కూడా మంచిగా ఉన్నాయి. గత 10 ఏళ్ళుల్లో ఆయన ఏమేమి చేసింది అనేది గ్రామంలో మేము వండుకుంటూనే చూసినాం. రైట్. అయితే నాగన్ జనార్దన్ రెడ్డి గారు ఎందుకంటే ఊర్లలో ఇప్పటి వరకే ఆయనకి ఫాలోయింగ్ ఉంది. మొన్న కూడా ఆలేరులో ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆయన కూడా మేము నాగం వెంబడే ఉంటాము, ఆయన అనుచరులం, మేము ఇప్పటిదాకా ఆయనతో పాటే ఉన్నాం. ఆయన బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు కాబట్టి మేము ఆయన ఆశీర్వాదంతోనే ఈరోజు సర్పంచ్ కూడా గెలిచినానంటే ఆయన దీవెనలే అని చెప్పేసి ఒక 4 మాటలు చెప్పారు. ఎందుకు వ్యక్తిగతంగా ఆయన మీద అంత ప్రేమ ఎందుకుంటుంది? ఆయన లాంటి వాళ్ళు మన నియోజకవర్గంలో ఇంకా దొరకరు కార్యకర్తలకు. ఆయనతోని నేను ఇప్పటికీ 40 ఏళ్ళ నుండి ఆయన ఎమ్మడి ఉంటుందంటే ఆయన ఎట్లోటోడైతే నేను ఉంటాను. ఆయన మంచివాడు కాబట్టి ఉంటాను. నాకు కరోనా వచ్చి హాస్పిటల్ పడితే
పొద్దుగాల డాక్టర్కు ఫోన్ చేసేది మా అర్జునయ్య రిపోర్ట్ పెట్టుండని, సాయంత్రం డాక్టర్కి ఫోన్ చేసేది. డాక్టర్ గారు వచ్చి ఏం అర్జునయ్య గారు మీకు నాగం జనార్దన్ రెడ్డి రోజు ఫోన్లు చేస్తాడు, రిపోర్ట్ పెట్టడం అనేది అడిగేది. అట్లా ఒకని కాకపోతే అయితే ఆ రకంగా చూసుకుని ఎక్కి అంతకంటే ఎక్కువ చూసేటోడు ఎవడు. ఇప్పుడు ఆయన పదవి లేకున్నా ఏదున్నా పోతే పని చేస్తాడు. అట్లా టెక్తిని ఇడిచిపెట్టి ఎందుకు పోవాలి, ఆయన ఇమ్మడే ఉండాలి జీవితకాలం అని నిర్ణయం మీద ఉంటున్నా. వ్యక్తిగతంగా చాలా చాలా మంచివాడు మంచివాడు కాబట్టి మీరు కూడా అలాగే ఆయన అలాగనే ఉంటున్నాం. అయితే మర్రి జనార్దన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 10 ఏళ్ల కాలం 2014 ముందు 2014 తర్వాత మాట్లాడుకోవాలి. పాలమూరు జిల్లా అంటే వలసలు బాగా పోయేటువంటి జిల్లా. అలాంటి జిల్లా ఈ రోజు ఎటు చూసినా కూడా సస్యశ్యామలంగా ఉంది. పంటలు ఎటు చూసినా పనులు రైతులకి పంటలు పండించుకుంటున్నారు, చేతి నిండా పని అయింది. ఇంత బాగా డెవలప్మెంట్ కావడానికి కారణం ఏంటంటారు? ఇప్పుడు ఈ డెవలప్మెంట్ కారణం కూడా 2003లో నాగం జనార్దన్ రెడ్డి చంద్రబాబు క్యాబినెట్లో కూర్చొని ఖచ్చితంగా మాకు పాలమూరు ఎత్తిపోతల పథకం, కలవకుర్తి ఎత్తిపోతల పథకం కావాలి, అయితేనే మా ప్రజలకు శశశ్యామలం ఉంటది, లేకుంటే మా ప్రజలకు బాగుండదని చంద్రబాబుతో కొట్లాడి నిలదీసి 1400 కోట్లు ఆ రోజు రిలీజ్ చేసిండు. చేస్తే ఆ ఫౌండేషన్ వేసినాకనే ప్రభుత్వం పోయినా ప్రభుత్వం పోయినా మళ్ళీ వచ్చే ప్రభుత్వం అయ్యా చేసిండు, చేయకపోతే బాగుండదు ప్రజలతో అనుకుంటూ ఆ ప్రభుత్వం కూడా సహకరించింది. ఇంతవరకు వచ్చింది. వచ్చినాక కూడా మళ్ళా కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక కూడా పుష్కలంగా డబ్బులు ఇచ్చి అవి చేసి డెవలప్ చేసి వాటర్ నీళ్ళు ఇచ్చిండ్రు. కాబట్టి రైతులకు ఎటు వరుస కూలీలు పోకుండా ఎప్పుడు మన శిల్కాలనే వ్యవసాయం చేసుకొని బతికేటందుకు మంచి అభివృద్ధి ఉంది కాబట్టి ఆ రకంగా బతుకుతున్నారు. రాష్ట్రం లెవెల్లో మాట్లాడుకుంటే కేసీఆర్ గారు ఆయనలో ఉన్నటువంటి ఏది మీకు బాగా ఇష్టం? కేసీఆర్ గారు ఏదున్నా ఆయన చేసిన పని రైతులకు చాలా మేలు. రైతు బంధు అనేది ఎవరు ఇవ్వకుంటే ఆయన ఒక రైతు బంధు ఇచ్చి సంవత్సరానికి 2 సార్లు రైతు బంధు చేస్తే రైతులకు పిండి సంతలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పిండి సంస్థలకు మంచిగా రైతులకు మేలు జరుగుతుండే. గత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే రైతు బంధు అనేదే లేదు. ఇప్పుడు ప్రభుత్వాలు ఎటు తిరిగి మరి కేసీఆర్ అప్పులు చేసిండు అనేది మాట్లాడిండ్రు కాంగ్రెస్ ప్రభుత్వం. మళ్ళీ అప్పులు చేసినోడు అప్పు ఉంటుంది, మళ్ళీ నేను ఎందుకు ఇవ్వాలి ఆమెలని మాట చెప్పుకోం ఎంతవరకు సమయం. అప్పులు ఉన్నాక కూడా నేను 2500 మహిళలకు ఇస్తా, నేను ఇవి ఇస్తా, 10,000 కాకుండా 15,000 ఇస్తా, అన్ని తప్పుడు శాస్త్రాలు చేసి ఇప్పుడు వాళ్ళు అప్పులు అయింది, అప్పులు మేము ఇవ్వలేమని చెప్పుకోం. అది పద్ధతి కాదు. అప్పులు ఉన్నవని మనం తెలుసుకుంటేనే మనం హామీలు ఇస్తే రైతులను చెట్ల పాలు పట్టిస్తే. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారికి ఆ మాత్రం అవగాహన లేదంటారా? అవగాహన ఉంటే ఈ రకంగా ఎందుకు చెప్తాడు? అవగాహన లేకనే చెప్పిండు. రైతులకు మళ్ళీ అవగాహన ఉన్నోడైతే చెప్పి 2,500 రూపాయలు మహిళలకు ఇవ్వాలి. మహిళలకు ఇవ్వకుండా చెప్తే ఓట్లు వేయించుకుంటేవి, గద్దె ఎక్కితివి. ఇప్పుడు ఉన్న రైతు బంధు కూడా మొండి చేసి చెప్తివి. అదేం బాగుంటది? పెన్షన్ 4,000 ఇస్తా, 4,000 ఇస్తా అంటే 2,000 ఇస్తే అదే 2,000 కేసీఆర్ ఇచ్చిన 2,000. రైతులంతా ఏరియాకి లైన్ తీసుకొని కూర్చుంటున్నారు. ఏరియాకి ఎన్నడన్నా ఏ ప్రభుత్వం ఉన్నా వచ్చినా రైతులకు ఏరియా కూర్చుంటారా? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే రైతులకు చెప్పులు వేసుకొని చెప్పులు పెట్టి వస్తారు. ఆడ పోతే నాకు ఇంకా ఏడ ఉన్నా ఏరియా కొడతా ఏడ ఉన్నా. అది రాష్ట్రవ్యాప్తంగా ఏరియా కొరతకు ధర్నలు, రాష్ట్ర రోకలు ఇవి జరుగుతూనే ఉంటాయి. నేను ఇవాళ కాదు, నాకు తెలివి చిన్నట్టు చూస్తుండా ఎప్పుడు కూడా అది వచ్చిందంటే పని ఉంటుంది. అది రైతులు నిజంగా పెద్ద మొత్తంలో బాధపడుతున్నారు. ఎందుకంటే యూరియా కొరత చిన్నది కాదు, రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత ఉంది. ఈ రైతులు ఏరియా కొరకు అనేది ఇప్పుడు పని పెట్టుకుని ఒక రైతు ఉంటాడు, చిలకలు పోయి పని చేసుకోవాలన్నా ఆడ పోయి ఏరియా కావాలి కూర్చోవాలన్నా, ఇక్కడ కావాలి కూర్చుంటూ ఆడ పని కాకపోయా. అది చేస్తా అందరికి రైతులకు అనుకూలంగా ఇస్తే అయిపోయాయి కదా. ఇప్పుడు ఏందో సెల్ ఫోన్లు ఆఫ్ చేసుకోవాలి, కొట్టుకోవాలి, చేయాలంటారు. ఎవరికి తెలుస్తాయి రైతులకు? ఎవరికి ఏది తెలియదు. వచ్చేది ఎప్పుడు పోయేది ఎప్పుడు? ఆ రకంగా చేస్తే ఏం ఉపయోగం రైతులకు? అందరు చదువుకునే వాళ్ళు ఉండరు. ఎవరు చదువుకునే వాళ్ళు ఎవరు ఉండరు, చదువుకునే వాళ్ళు ఉంటారు. అయినా యూరియా ఉండాలి, ఏరియా ఉండాలి. ఏరియా ఉండదు. ఎన్నిసార్లు తిరగాలి దాని కొరకు? అది రైట్. ఫైనల్ గా నీ గ్రామ ప్రజలకి నీ మోసపదాల్చుకుంటున్నారు? నా వార్డు ప్రజలకు, నా గ్రామ ప్రజలకు, నా వార్డులా నేను ఎప్పుడు పదవి ఉన్నా లేకున్నా ఎప్పుడు ఎవరు వచ్చినా నా ఇంటికి ఆపద అయితే పలకరిస్తా. ఆయనకి అవసరం ఉంటే పోతా, ఆయనకి ఏ ఆపద కానీ తీరుస్తా. నా వంతు సాయం నేను ఏదానికి ఆలోచించాను.
నా కష్టాన్ని నేను చేసుకుంటా, నా వ్యవసాయం నేను చేసుకుంటా, నేను బతుకుతా వంతో రూపాయి ఆశించకుండా నేను నా వంతు సాయం ఏది చేయాలో అది చేస్తా. నేను ప్రజలకు తోడుబడి ఉంటా ఎప్పుడైనా. ఎప్పుడు కూడా ప్రజలు ఏంటంటే వాళ్ళకి ఏమైనా ఆపద వచ్చిందంటే వెంటనే పోతా. వాళ్ళకి ఏమైనా అవసరం ఉంది అంటే ఇంటికాడ వచ్చి కూర్చొని వాళ్ళకి సాల్వ్ చేస్తా. అది నాకు నమ్మకం ఉంది, ప్రజలు నాకు ఓట్లు వేస్తారు. అది రైట్. ఇది ఎందుకంటే ఒక గ్రామంలో ఆ, కొత్తగా నిలబడి గెలిచిన వాళ్ళు ఉన్నారు. ఎప్పటి నుంచో ఈ రాజకీయంలోనే రాజకీయ ప్రస్థానం దగ్గర దగ్గర 25 నుంచి 30 ఏళ్ళ రాజకీయ ప్రస్థానం ఉంది అన్నగారికి. ఊర్లో ఉండి ప్రతిదీ ఇంటికి పెద్ద మనిషిలాగా, ఊరికి పెద్ద మనిషిలాగా ప్రతి ఒక్కరిని పలకరిస్తూ వాళ్ళకి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా అందుబాటులో ఉంటూ వాళ్ళకు సహాయంగా చేదోడు వాదోడుగా ఉంటూ వాళ్ళతో పాటు ఉన్నారు కాబట్టి ఈరోజు ఖచ్చితంగా గెలుస్తామని చెప్పేసి అంటున్నారు. గెలిచిన తర్వాత ఖచ్చితంగా మీరు మాకు మళ్ళీ ఇంటర్వ్యూ చేయాలి. మేము వస్తాము, వచ్చి తీసుకుంటాము. నేను మీ అంజీ, సైనింగ్ ఆఫ్. నమస్తే.